హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రాజ్మాతో చపాతీ కాంబినేషన్లో మంచి సూపర్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిసారి నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. ముందుగా రాజ్మాని ఒక 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు వేసి 2 నుంచి 3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ రాజ్మా ప్లేస్లో మనం కాబూలి శనగలు లేకపోతే మన దేశీ శనగలు అంటే నల్ల శనగలు కూడా తీసేసుకోవచ్చు. పెసలతో కూడా చేసుకోవచ్చు, అలాగే అలసందలతో కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది విజిల్ పెట్టి ఒక పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసమని ఆనియన్స్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కాజు పలుకులు అండి. కాజు ఒక 8 నుంచి 10 కాజు పలుకులు తీసుకోవాలి. అలాగే ఇందులో చెక్క, లవంగ, యాలకులు కొంచెం కొంచెం వేసుకోండి. యాలకులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వీటన్నింటిని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది వేసేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ అనేది రెడీ చేసేసి పెట్టేసుకోవాలండి. గ్రేవీని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి కొద్దిగా వేసుకోవాలండి. అలాగే కొంచెం నూనె కూడా వేసుకోవాలి. అచ్చం నెయ్యితో కూడా అవసరం లేదు. ఇక్కడ కారం అనేది వేసుకోవాలి. కర్రీకి సరిపడే కారం అనేది వేసుకొని కొంచెం వేయించుకోవాలి కారంని. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇందులో వేసేసుకోవాలండి. కావాలంటే కొద్దిగా మీరు ఇందులో వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవచ్చు. కానీ ఒకసారి గ్రేవీ కొంచెం మొత్తం కారంలో ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ అనేది వేసేసుకోండి. కారం కొంచెం ఉడికిన తర్వాత రాజ్మాని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది కొంచెం మొత్తం మగ్గిన తర్వాత ఇందులోనే మనము మసాలాలు వేసుకోవాలండి. మసాలాలు అంటే ఏమీ లేదు, ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ 2 వేసుకుంటే సరిపోతుంది. అవి కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలండి. తర్వాత మనం ఉప్పు వేయలే కదా, ఇప్పుడు మనము ఉప్పు అనేది వేసుకోవాలి. రాజ్మాలో ఆల్రెడీ వేసింటాం కదా, చూసి వేసుకోండి. తర్వాత ఇక్కడ 4 నుంచి 5 టమాటా పండ్లని బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత తోలు తీసేసి ఇలా మిక్సీకి వేసేసి అది కూడా ఇందులో వేసేసుకోవాలండి. గ్రేవీ కూడా టమాటా గ్రేవీ కూడా వేసుకోవాలి. అలాగే చివరిగా కొద్దిగా చక్కెర కూడా వేసుకోవాలండి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల మనకి కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కసూరి మేతి కూడా ఇలా అరచేతిలో వేసేసుకొని నలుచుకొని వేసేసుకోండి. టేస్ట్ అనేది చాలా మనం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ అనేది అలాగే వస్తుంది. అలాగే చివరగా మనం కొద్దిగా పాలపైన మీగడ ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. మీకు క్రీమ్ అవైలబుల్గా ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పాలపైన ఉన్న మీగడ కూడా వేసేసుకొని దింపేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా మనకి రెస్టారెంట్లో ఎలా ఉంటుందో గ్రేవీ కర్రీ ఎలా ఉంటుందో అదే మాదిరిగా అదే టెక్స్చర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇది పరాటా కానీ లేదు అంటే నార్మల్ రోటీ కూడా చాలా బాగుంటుందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇది మనకు రాజ్మా ప్లేస్లో మనం చెప్పాను కదా, శనగల కర్రీ శనగలతో కూడా చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా మనకి కావాలనుకుంటే కొంచెము టేస్ట్ కోసం కొద్దిగా పాలపైన మిగడ, లేదు అంటే వెన్న కానీ వేసుకొని ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మనకి గ్రేవీ అనేది మనం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే మోడల్గా వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఈ కర్రీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.